ముందుగా అంతర్జాతీయ ట్యాగ్ ఆఫ్ వార్ డే గురించి చెప్పుకుందాం. ట్యాగ్ ఆఫ్ వార్, రోప్ పుల్లింగ్ లేదా ట్యాగింగ్ వార్ అని కూడా పిలుస్తారు. అనేది బల పరీక్షలో రెండు జట్లను ఒకదానికొకటి పోటీ పడే ఒక క్రీడ. జట్లు తాడు యొక్క వ్యతిరేక చివరలను లాగుతాయి. ప్రత్యర్థి జట్టు ఫుల్ యొక్క శక్తికి వ్యతిరేకంగా తాడును ఒక దిశలో కొంత దూరం తీసుకురావటమే లక్ష్యం. అతి సులభమైన క్రీడల్లో ఒకటి బహుశా ఆహారం మరియు దుస్తులపై యాజమాన్యం వివాదాల నాటిది. ట్యాగ్ ఆఫ్ వార్ యొక్క చరిత్ర సూర్యుడు మరియు చంద్రులు, వెలుతురు మరియు చీకటిపై కుస్తీ పట్టడంతో పురాణ గాథగా అదృశ్యమవుతుంది. ఆట యొక్క ప్రాథమిక అంశాలు చాలా సులువుగా ఉంటాయి. రెండు జట్లు పెద్ద తాడు యొక్క ప్రతి చివరకు పట్టుకొని గెలవటానికి మధ్యలో ఒక విధమైన అవరోధం లేదా రేఖపై మరొకటి లాగటానికి ప్రయత్నిస్తాయి. అయితే వినయపూర్వకమైన ప్రారంభం నుండి ట్యాగ్ ఆఫ్ వార్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే పోటీ క్రీడగా మారింది మరియు సుదీర్ఘమైన మరియు పురాతన చరిత్రను కలిగి ఉంది. చాలా సంస్కృతులు వ్యతిరేక దిశల్లో లాగడాన్ని కలిగి ఉన్న బలం యొక్క పోటీలకు సూచనలు కలిగి ఉన్నాయి. రాతి శిల్పాలు, పురాతన గ్రంథాలు మరియు ఇతిహాసాల ద్వారా వంటి ప్రదేశాలలో కళాఖండాలుగా కనుగొనబడ్డాయి. వైకింగ్ చరిత్ర ప్రకారం ఈ కఠినమైన యోధులు అగ్నిగుండంలో విస్తరించిన జంతు చర్మాలను ఉపయోగించారని చూపిస్తుంది. ఒకవేళ లాగటానికి మరింత ప్రోత్సాహం అవసరమైతే సముద్రంలో పొడవాటి నౌకలు సర్వసాధారణమైనప్పుడు నావికులు భారీ రెగ్గితో తమ పరాక్రమాన్ని ప్రదర్శించడానికి ట్యాగ్ వార్ ఒక సాధారణ మార్గం. నేటికి పోటీలు తరచుగా నీటి స్థావరాలు లేదా బురద ప్రాంతాలపై జరుగుతాయి. తద్వారా ఓడిపోయిన జట్టు పతకానికి గురవుతుంది. ఇది ఖచ్చితంగా వైకింగ్ వర్షన్ ట్యాగ్ ఆఫ్ వార్ కంటే జట్లు అగ్నిగుండం మీద పోటీ చేసినప్పుడు ఉత్తమం. 1986 భారతదేశంలో మొట్టమొదటిసారిగా కంప్యూటరైజ్డ్ రైల్వే రిజర్వేషన్ టికెట్ను ప్రవేశపెట్టారు. 2003 ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సైనిక విమానం రీసెర్చ్ పర్వతాలపై కూలిపోయింది. ఈ విపత్తులో 275 మంది చనిపోయారు. 204 పురుగుల మందు మరియు పారిశ్రామిక రసాయనాలను నిషేధించే స్టోక్హోమ్ ఒప్పందం యొక్క 50 కంటే ఎక్కువ దేశాలు ఆమోదం. 2006 మెక్సికోలో న్యూవా రోసిటాలోని బొగ్గు గనిలో మిథేన్ పేలుడు సంభవించింది. 65 మంది మైనర్లు చిక్కుకొని మరణించారు. 2010 ఫిబ్రవరి 19న 2000 వాటికన్ నగరం ఆస్ట్రేలియన్ మేరీ మ్యాకిక్లోను కానజలైజేషన్ కోసం వారి మొదటి సెయింట్గా ఆమోదించింది. 2011 ఫిబ్రవరి 19, 2011న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో జాస్మిన్ రివల్యూషన్ పిలుపు ఆన్లైన్లో వ్యాపించింది. అధికారులు అక్కడి రాజకీయ కార్యకర్తల కోసం వేటాడడం. 2011 ఒక ప్రదేశంలో కనపడిన ట్యాగ్ రాజవంశ కళాఖండాల యొక్క అతిపెద్ద ఏకైక సేకరణ అయిన బెలీటాంగ్ రిఫ్రెష్కు వస్తువులు మొదట సింగపూర్లో ప్రదర్శనకు ఉంచబడ్డాయి. 2012 ఫిబ్రవరి 19న 2011 రియో కార్నివాల్ రియో డి జనీరోలో బ్రెజిల్ సందర్భంగా జరిగిన బోలా బూటా స్టార్ పార్టీకి 2.2 మిలియన్ల మంది హాజరైనట్లు రికార్డు సృష్టించారు. 2012 మెక్సికోలోని న్యూవో లియోన్లో జైల్లో జరిగిన అల్లర్లలో 44 మంది చనిపోయారు. 2013 ఫిబ్రవరి 19న 2013 స్టేషన్ యొక్క కమాండ్ మరియు కంట్రోల్ సర్వర్ను నవీకరించడం వల్ల నాసా 3 గంటల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో తన కమ్యూనికేషన్ను కోల్పోయింది. 2014 సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ వాట్సాప్ $19 బిలియన్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అలాగే యువ వినియోగదారులు మొబైల్ యాప్లో కమ్యూనికేటెడ్ చేయడానికి ఇష్టపడతారు. ఇది సెల్ ఫోన్ సెట్టింగ్ ఛార్జీలను నివారించడానికి వారిని అనుమతిస్తుంది. నికోలస్ కోపర్నికస్ మధ్య యుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. శాస్త్రీయంగా సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని నిరూపిస్తూ సిద్ధాంతీకరించాడు. సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని తొలిసారిగా ధృవపరిచేవాడు. నికోలస్ కోపర్నికస్ ఫిబ్రవరి 19, 1473 ధార్న్ అనే పట్టణంలో జన్మించారు. రోమ్ విశ్వవిద్యాలయంలో 29 ఏళ్ల వయసులో 1502లో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరాడు. విశ్వానికి కేంద్ర భూమి, సూర్యుడు ఈ రెండిటిలో ఏది అనేది అనుమానం పట్ల
పట్టుంది. ఆస్ట్రికల్ టోలెమీనకు భూ కేంద్రంగా సిద్ధాంతం బలపరిచారు. పైథాగరస్ సూర్య కేంద్రంగా సిద్ధం అనే సరి అయిపోయిందని నమ్మాడు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కోపర్నికస్ కు అర్థం కాలేదు. ఈ విషయంపై ఆలోచిస్తూ రాజీనామా చేసి ప్రోవెన్బార్గ్లో కానన్ అనే మతాధికారంగా చేరాడు. ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. తెలుగు సంవత్సరం 1674 సంవత్సరం హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగింది. అయితే సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు. శివాజీ 1630 ఫిబ్రవరి 19 సంవత్సరం వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జన్నూర్ పట్టణం దగ్గర శివానేరి కోటలో షహాజీ జీజియాబాయ్ దంపతులకు జన్మించారు. షహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పించడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్లాడు. కాశీనాథుని విశ్వనాథ్ తెలుగు సినిమా దర్శకులు. ప్రస్తావమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని గుర్తింపును తెచ్చి ఒక వ్యక్తి కె విశ్వనాథ్ సౌండ్ రికార్డిస్ట్గా చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టారు. అందుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్లు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అక్కినేని నటించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పెన్నెర్ని కన్నా చిత్రం శంకరాభరణం ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది. కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19 తెనాలి గుంటూరు జిల్లాలో జన్మించారు. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతి కిరణం ప్రధానమైనవి. కోన వెంకట్ తెలుగు సినిమా సంభాషణల రచయిత. ఆత్రేయ వెంకట్ కు మంచి స్నేహితుడు. పరిచయమైన కొత్తలో ఆయన ప్రేమ, అభినందన సినిమాలకు సంభాషణలు రాసేవాడు. తమ రాసిన సంభాషణలు సీన్లు చదివి వినిపించేవాడు. అతను రచయిత కావటానికి బిజం ఇక్కడే పడింది. రాష్ట్ర మాజీ మంత్రి కోన వెంకట్ తెలుగు సినిమా సంభాషణల రచయిత. ఆత్రేయ వెంకట్ కు మంచి స్నేహితుడు. పరిచయమైన కొత్తలో ఆయన ప్రేమ, అభినందన సినిమాలకు సంభాషణలు రాసేవాడు. తాను రాసిన సంభాషణలు సినిమా చదివి వినిపించేవాడు. అతను రచయిత కావటానికి బీజం ఇక్కడే పడింది. రాష్ట్ర మాజీ మంత్రి కోన ప్రభాకరరావు అతని తాత. రాజకీయ నాయకుడైన సినిమాలపైన బాగా ఆసక్తి ఉండేది ఆయనకు. మంగళసూత్రం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎల్విన్ ప్రసాద్ దోహి సినిమాలో విలన్ గా చేశాడు. కోన వెంకట్ ఫిబ్రవరి 19, 1965 బాపట్ల ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.